అనుకోకుండా ఈ స్థలాల వైపు వచ్చాం. స్థలాల తర్వాత దాన్ని ఎలా జస్ట్ ల్యాండ్స్ పెట్టి చేసి చాలామంది ఆశ్చర్యం అండి, ఇటు ల్యాండ్ పెట్టి అమ్ముకుంటున్న రేట్ అనిపించింది నాకు. చాలా వచ్చావు ఆ 32 బిట్టు 28 బిట్టు ఉందా, లేదా 32 బిట్టు 34 బిట్టు ఉందా అడిగేవారు అనమాట. 10 మంది వస్తే ఒకసారి వస్తే ల్యాండ్ అమ్ముతాం, లేకపోతే లేని చెప్పేవాడు. 10 బిట్లు ఒకసారి అయితే రిజిస్ట్రేషన్ అమ్మందాం, 1-2 బిట్లు అమ్మం. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆ 2 బిట్లు తాగిపోతే వ్యవహారం ఎందుకు వచ్చింది కూడా మనకి. ప్రశాంతంగా ల్యాండ్ ఉందని పడేది చెప్పేసి. ఓకేనా, ఈరోజు పరిస్థితిగా డబుల్ రేట్కి వెళ్ళింది ల్యాండ్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం చూసారా, వర్క్ జరుగుతుంది అక్కడ నిత్యం, వీడియో చూస్తున్నారు కదా. అయితే తర్వాత ఏం చేసాం మనం, భగవంతుడి తొలక అనుగ్రహం అనుకోవాలి. ఎక్కడ కోడి పుట్టిందో ఎక్కడ మనకంటే నాకు ఎక్కడే అయిన కాదు, మీకు ఐడియా ఉంటుంది. మనము సాయిప్రియలోన గోల్డ్ కాయిన్స్ ఇచ్చాం, ఎక్కువ కాయిన్స్ ఇచ్చాం. ఆ రోజు గుర్తుందా, మనకు 1 గంటన్నర పాటు కాయిన్స్ వేస్తున్నాం. ఆ లాడ్జ్ హాండర్ పిలిచాడు, సరే ఏంటి సరే కాయిన్ ఈ బంగారు కాయిన్స్ చేస్తున్నారండి అంటే రిలేషన్ వ్యాపారం చెప్పాను. అయితే అన్నాడు మాకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి, టేకప్ చేయండి సార్. ఇంటికి వచ్చిందో ఆలోచించాం ఏంటి పరిస్థితి, ఈ బంగారం కన్నా ఎంతకాలం ఇవ్వడం. అప్పుడు ఎంత తెలుసు, అప్పుడు మనం ఇస్తున్నప్పుడు 35 నుంచి 40 వేలు ఉండేది. లాస్ట్ ఇయర్ చెప్తున్నాను మీకు, సాయిప్రియ ఎప్పుడు జరిగింది మనకి అంతే కదా, 2023లో చేశాం కదా. ఈరోజు ఎంత తెలుసా, ఈరోజు ఎంత 92,000 రూపాయలు బంగారం కొనగలవా, అలాంటి పరిస్థితి. కానీ కొంటాం, బంగారం ఎప్పుడు పాతపడదు, కొంటమే. అయితే వెంటనే ఏం చేస్తాం మనం అంటే, ఇలాగైతే కాదు, ఏం చేస్తే బాగుంటుంది, గిఫ్ట్లు ఓ టీవీ ఇస్తే బాగుంటుందేమో మనకు ఐడియా. సరే టీవీ ఇచ్చాం, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చిందా, మళ్ళీ టీవీ తీసుకుంటాడా, అప్పుడేం చేయాలి, ఇంకోటి ఇస్తే బాగుంది, ఏం చేద్దాం, అలా అనుకుంటే 15 రకాల ఐటమ్స్. మరి ఇవ్వడం కాదు, యాక్ మన పేరు పెట్టేద్దని చెప్పేసి అదే పనిలో బయటికి వెళ్ళడం, 18 రోజులు బయట ఉండడం, నానా ప్రయత్నం చేయడం, ఒకేసారి అనుకోకుండా ఎట్ ఏ టైం 18 రకాల వస్తువుని లాక్ పడేసాం. అది హెచ్విటి తొలక జననం. ఓకేనా, అలా జరిగిపోయింది. అయితే గమనించండి, చాలామంది ఏమనుకుంటారంటే, సరే మీరు మిక్సీ చిన్న ప్రాబ్లం అవుతుందండి, ఏదో కంప్లైంట్ వచ్చింది, ఉదాహరణ చెప్తాను. సరే మాకు ఇన్వర్టర్ తీసుకెళ్ళామండి, ప్రాబ్లమ్ అప్పుడు ఏ కోర్సులు వచ్చాయి అనుకోండి. నేను దీనికి ఎలా ఫీల్ అవుతుంటానంటే, అంటే మనం 100% పర్ఫెక్టా అంటే ఎక్స్పెక్టేషన్ జనాలు ఏంటంటే ఏది ఒక్కడ కూడా పాడవకూడదు. అదేంటి ఐఫోన్ షోరూమ్కి వెళ్ళండి, ఐఫోన్ చాలా మంచి కంపెనీ కదా, పెద్ద కంపెనీ కదా, సర్వీస్ సెంటర్ ఉందా లేదా, అక్కడికి వెళ్ళండి. ఐఫోన్స్ రిపేర్కి వచ్చింటాయా, వచ్చిండవా, ఎందుకు వస్తున్నాయి అంటే రిపేర్ అవుతున్నాయి. మరి ఐఫోన్ రిపేర్ అవుతుంది, హెచ్విటి రిపేర్ అవుదా, వీళ్ళకి వచ్చే ఐఫోన్ కన్నా గ్యాట్ మా హెచ్విటి రిపేర్ రాకూడదు. అదే మన దేవుడు అయితే ఇప్పుడు అనుకోండి, నేను ఒక టీవీ 6 నెలలు వాడి బాగా పనిచేస్తుంది, ఏసీ 6 నెలలు వాడి బాగా పనిచేస్తుంది, మా మిక్సీ 6 నెలలు వాడి బాగా పనిచేస్తుంది అని ఒక్కొక్కటి తెచ్చుకుంటే 6 సంవత్సరాలు పడుతున్నాను కావడానికి. ఆ 6 పడద్దు 60 పడద్దు, అలాగే వద్దు. ఎప్పుడైనా తెగింపు ఉండాలి, తెగించి పడేసామంతే ఏమైపోద్ది, అయిపోయింది సక్సెస్. చెప్పుకుంటే సర్వీస్ కొట్టుకుపోతాం. ఎందుకంటే నేను స్వయంగా ఎగ్జాంపుల్, బజాజ్ తాలూకా ఫ్యాన్ కొన్నాను నేను, 6 నెలలకే పోయింది. బజాజ్ పెద్ద బ్రాండ్ కదా, అంటే అన్నీ పోతాయా, బజాజ్ ఫ్యాన్ అన్నీ పోతాయా, కర్మకరం నాకు దొరికింది పోయింది, దగ్గర చేస్తాం. ఓకేనా, అయితే రిజల్ట్ సక్సెస్. ఈరోజు మనం కొన్ని అంటే 80% 90% అందరూ హ్యాపీ. ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనం కార్డ్ సిస్టమ్ పెట్టాం. ఓకేనా, ఆ కార్డ్స్ ఫలితం ఇప్పుడు తీసుకుంటారు జనాలు. సరదా కట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకెళ్ళి హ్యాపీగా, సరే మనకు 10 months అయిపోయింది, వస్తున్నారు ఏసీ పట్టుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు గత 3 సంవత్సరాలు ఏసీ కొనలేదు, ఈరోజు ఏసీ వచ్చింది కార్డు పుణ్యం అని. ఎక్కడి నుంచి ఈ కార్డు కడుతున్నప్పుడు ఈజీ అనిపించింది, ఈరోజు ఒక వస్తువు పెద్ద వచ్చింది. అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ఏది ఆలోచించామో లాంగ్ కూడా పనిచేస్తుంది మనకి. ఏది ఇప్పుడు కార్డు ఆగిపోవడం లేదు, మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కార్డ్స్, గమనించలేదు. ఓకే, మన కార్డ్స్ కంప్లీట్ అయిపోయి ఎవరైనా కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ 2 months కంప్లీట్ అయిపోతుంది. సరే దసరాకి, నాకు సంక్రాంతికి అయిపోతే ఇంక హ్యాపీ, సంక్రాంతి కార్డ్స్ వస్తే తీసుకెళ్తారు వాళ్ళు. ఓకేనా, సో అది ఒక పక్క జరిగింది. తర్వాత ఏంటంటే హెచ్విటి మనము ఈ ఐటమ్స్ అందించిన తర్వాత ఒకనొచ్చాను సరదాగా, బైక్స్ పెడితే ఎలా ఉంటుంది, హెచ్విటి వెహికల్స్ కల్చర్ వస్తుంది కదా అనేసి అనుకుంటాడు. చలో బొంబాయి, చలో ఢిల్లీ, చలో హర్యానా పరిగెత్తి నేను కొంత వెళ్ళి ముందు చూసుకొని వస్తాను, తర్వాత మన బ్యాచ్ పంపిస్తాను అనమాట. అల్టిమేట్ సీన్ కట్ చేస్తే మన ఆడిటోరియంలో లాస్ట్ 3 months ముందు దిగ్విజయంగా అంతమంది సంఖ్యతో ఫస్ట్ టైం మనం మీటింగ్ పెట్టాం, అంత బాగా లాంచ్ చేసాం. వచ్చారు అందరూ కదా మీరు, పోస్ట్ స్టేడియంకి. ఆ ప్రోగ్రామ్ మనం చెప్పాలంటే అదే మన పెద్ద ప్రోగ్రామ్.
అంతేనా? బాగా చేసాం. ఈరోజు 3rd month పూర్తి చేసుకుంటాం. నెక్స్ట్ 6వ తారీఖు వస్తే 3 నెలలు పూర్తి 4 నెలలకు వెళ్తాం. 5 గంటలు కంప్లీట్ చేస్తాం. మొన్న వచ్చిన కంటెంట్ కంప్లీట్గా ఓన్లీ ఇవే అంటే ఆర్టీఓ బల్లో తీసుకొచ్చాం అనమాట. సో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఈరోజు ఏం పరిస్థితి అంటే 1 year తర్వాత మనం ప్రయత్నం చేయలేదు, ఎదురొచ్చారనమాట. నిన్న కూర్చొని నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను. రేపటితో బహుశా అప్లికేషన్ తీసుకొస్తే ట్రైనింగ్ అవుతుంది. ఎనీ ఆర్టీఓ కావచ్చు, నా ఆటో అంటే స్పీడ్ బల్ కావచ్చు, లో స్పీడ్ బల్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, టీవీ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఏదైనా ఎనీ టైప్ ఎలక్ట్రికల్ ఐటమ్ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, నాన్ ఆర్టీఓ కావచ్చు, దేనికైనా సరే ఫైనాన్స్ ఇవ్వడానికి బజాజ్ ముందుకు వచ్చారు. 1 year వెయిట్ చేస్తే వాళ్ళే మన దగ్గరికి వచ్చారు. సరే వస్తుందా ఫైనాన్స్ వస్తుందా? ఇప్పుడు చెప్పండి, ఎవరికో బండి కావాలి, ఏం చేస్తారైనా మన దగ్గరికి వస్తాడు. బజాజ్ కార్డు ఉంది, బజాజ్ కార్డుతో ఏమవుతుంది? ఫైనాన్స్ అవుతుంది. ఫైనాన్స్ డబ్బులు కంపెనీకి వచ్చేస్తాయిగా, ఆయనకి డబ్బు కట్టలేదు కదా, అయిపోయింది, తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఈఎంఐ కట్టాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్యాష్ బ్యాక్ ఎత్తాం. క్యాష్ బ్యాక్ తానేం చేస్తాడు? ఈఎంఐ కడతాడు. ఇదే నాకు అర్థం కాలేదు లెక్క. అంటే అర్థం కాదు నాకు. మీరు షోరూమ్కి వెళ్ళండి, ఎక్కడికైనా సోనీ విజన్కి వెళ్ళండి, బాబు నాకు వాషింగ్ మిషన్, సార్ బజాజ్ కార్డు అంతా ఉంది, బజాజ్ కార్డు తీసుకో, వాషింగ్ మిషన్ తీసుకెళ్ళండి. ఈఎంఐ ఎంత పడుతుంది సార్? 3000. సార్ మీరు కట్టేయండి సార్ అనండి. వాళ్ళకి 7000 ఎలా కనబడదు అంటాడా? ఏమంటే చెప్పు, ఏంటి అర్థమైంది విషయం చెప్పి నేను ఏమంటాడు? ఏంటన్నాడు? అర్థం లేదా?